सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము యోగశ్చిత్తవృత్తి నిరోధ అదే సూత్రాన్ని చెప్పుకున్నాము. యోగశ్చిత్తవృత్తి నిరోధ అంటే యోగ అంటే చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించడాన్ని యోగం అంటాము. ఆ చిత్తంలో ఏమేమి ఉంటాయి అంటే 3 గుణాలు ఉంటాయని చెప్పాము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే ఈ 3 గుణాలను నిరోధించడాన్ని, సత్వగుణాన్ని, తమోగుణాన్ని ఇంకా రజోగుణాన్ని, ఈ 3 గుణాలను నిరోధించినప్పుడు మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అది యోగ పక్షంలోకి వస్తుంది. అది యోగం అంటాం. దాన్ని సమాధి అని కూడా చెప్పుకున్నాము. ఈ 3 గుణాల్లో రజోగుణము తమోగుణంతో యుక్తమైనప్పుడు, రజోగుణం తమోగుణం 2 ఉన్నప్పుడు ఐశ్వర్యం ప్రియంగా ఉంటుంది, విషయాలు ప్రియంగా ఉంటాయి అని చెప్పాము. అదేవిధంగా ఈ సత్వగుణం అంటే సత్వగుణం అనేది తమోగుణంతో లిప్తమైనప్పుడు, లీనమైనప్పుడు అక్కడ అజ్ఞానము, అంధకారము, అవైరాగ్యము, అనైశ్వర్యం కనిపిస్తాయని చెప్పాము. అలాంటి ఆలోచన శక్తి ఉంటుందని చెప్పాము. అదేవిధంగా ఈ చితి శక్తిలో రజోగుణం మాత్రం ఉన్నప్పుడు అప్పుడు జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కలుగుతాయి మనకు. అవన్నీ పొందని ఆకాంక్ష కలుగుతుంది. వైరాగ్యం కానీ, జ్ఞానం కానీ, ధర్మం కానీ ఇవన్నీ ఏం చేయాలన్నా ధర్మ ప్రవృత్తిని మనలో కలుగుతుంది. ఎప్పుడు రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు, తమోగుణం లేదు అక్కడ. సత్వగుణంతో పాటు రజోగుణం ఆధిక్యం ఉంది. అప్పుడు ఇటువంటి కావాలని చెప్పి సాంసారిక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఐశ్వర్యము, ధర్మము, అన్ని పుణ్యకర్మాలు చేయాలని చెప్పి ఆలోచన శక్తి మనకు కలుగుతుంది ఎప్పుడు రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఆ రజోగుణం కూడా లేకుండా ఉంటే, ఇప్పుడు సత్వగుణంతో రజోగుణం ఎక్కువగా ఉండటం వల్ల ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం ఇవన్నీ కలుగుతున్నాయి. ఆ రజోగుణం కూడా లేకుండా చేశామనుకోండి, అప్పుడు మనకు ఆత్మఖ్యాతి కలుగుతుంది. ఆత్మఖ్యాతి అంటే చితిశక్తి వేరు, ఈ ఆత్మ వేరు అనే ఖ్యాతి మనకు వివేక్ఖ్యాతి కలుగుతుంది. అంటే ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనే భావన మనకు కలుగుతుంది. ఎప్పుడు ఆ రజోగుణంలో కూడా తీసివేసినప్పుడు, కేవలం సత్వగుణంలో ఉన్నప్పుడు, అంటే ఒకే విషయం మీద ఉన్నప్పుడు మనకి ఖ్యాతి కలుగుతుందని చెప్తాను. కానీ ఆ వివేకి ఖ్యాతిని కూడా చితిశక్తి వద్దు అనుకుంటుంది. ఎందుకంటే ఆ ఒక విషయం కూడా నిరోధించినప్పుడే మనకు అసంప్రజాత సమాధి కలుగుతుంది. ఆ ఒక్క విషయం కూడా ఉండకూడదు. ఎటువంటి విషయం లేనప్పుడు. చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తుల అన్నిటినీ తొలగించినప్పుడే దాన్ని నిరుద్ధావస్థ కలుగుతుందన్నమాట. అలాంటి నిరుద్ధావస్థ కలగాలి అంటే మనకు మన చిత్తంలో ఒక విషయం కూడా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ వివేక్ఖ్యాతి అనేది మనకు కలుగుతుంది. వివేక్ఖ్యాతి ఆత్మ వేరు, ఈ చితి శక్తి, చైతన్య శక్తి అంటే ఈ మనసు వేరు, భిన్న భిన్నంగా కనిపిస్తుంది. ఈ వివేక్ఖ్యాతి మనకు కలుగుతుంది, ఈ జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ వివేక్ఖ్యాతి కూడా నిరుద్ధం చేసినప్పుడు మనకు అసంప్రజాత సమాధి కలుగుతుంది. అంటే అప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. ఆత్మ జీవాత్మ యొక్క తన స్వరూపంలో స్థితం అవుతుంది, పరమాత్మ యొక్క స్వరూపంలో స్థితం అవుతుంది అని ఈ సూత్రంలో చెప్పుకున్నాము. ఇదే ఈ రకంగా 2 రకాలుగా యోగం చెప్పి సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి. సంప్రజాత సమాధిలో ఒక విషయము, అసంప్రజాత సమాధిలో ఎటువంటి విషయం ఉండదని చెప్పుకున్నాము. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఆ పూర్తిగా వివేక్ఖ్యాతిని కూడా నిరుద్ధం చేసినప్పుడు, ఎటువంటి ఆలోచన లేనప్పుడు ఈ మనసు యొక్క అంటే ఈ చిత్తం యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది? ఈ మనసు యొక్క అంటే చిత్తం యొక్క స్వరూపం ఏ స్థితిలో ఉంటుంది అంటే ఈ జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉంటుంది చిత్తం అండి. జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ మనసు. ముందు ఇంద్రియాలు మనసుకు ప్రేరేపిస్తాయి, మనసు వెళ్ళి ఆత్మకు ప్రేరేపిస్తుంది. అప్పుడు ఆత్మ అనుభూతిని పొందుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ వేగంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏ విషయాన్ని గ్రహించిన ఇంద్రియాలతోటి అది మనసుకు సంకేతిస్తుంది, మనసుపై
ఆత్మకు తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఇప్పుడు చితిశక్తి అనేది చిత్తంలో ఉండే వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడు ఆ స్థితికి అత్యంత దగ్గరలో ఉంది కాబట్టి చితిశక్తి అంటే మనుషుల దగ్గరగా ఉంది. ఆత్మ అది అనుభూతిని పొందుతుంది. ఎందుకంటే చితిశక్తిని జడ వస్తువు అండి. అది ఒక సాధనంగా పనిచేస్తుంది. జీవాత్మకు సాధనంగా ఉంటుంది. అది ఏ రకంగా చూపిస్తుందో జీవాత్మ అలా అనుభూతిని పొందుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ చిత్తంలో ఉండే వృత్తులు మొత్తం నిరోధించేశాము. నిరోధించినప్పుడు ఆ జీవాత్మ ఎలాంటి స్వరూపంలో ఉంటుంది. చితిశక్తి అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి జీవాత్మ కలిసిపోతుంది. అప్పుడు ఇలా ఎటువంటి వృత్తి లేనప్పుడు జీవాత్మ ఎటువంటి అనుభూతిని పొందుతుంది. చితిశక్తి ఎక్కడ ఉంటుంది? చితిశక్తిని జీవాత్మలో ఉంటుంది. కాబట్టి ఆ చితిశక్తిని అనుభూతిని పొందేది జీవాత్మ కాబట్టి చితిశక్తిని అనుభూతిని పొందేది జీవాత్మ కాబట్టి ఆ జీవాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి మూడో సూత్రంలో చూసాము. అందుకే దానికి ఒక అవతరణకి ఇచ్చాడు. తద్ అవస్థే చేతసి అంటే ఏమిటి అంటే చిత్తంలో ఎటువంటి విచారం లేనప్పుడు అటువంటి అవస్థ, అటువంటి స్థితిలో అటువంటి చిత్తంలో విషయా అభావాత్, విషయాలు ఎటువంటి రూపరసగంధ విషయాలు ఏమీ లేవు. విషయా అభావాత్, విషయాలు ఏమీ కూడా లేవు. అప్పుడు బుద్ధి బోధాత్మ పురుష కిం స్వభావ. బుద్ధి అంటే చిత్తం, బుద్ధి అన్నా చిత్తం అన్నా మనసు అన్నా ఈ మూడు ఒకటి, దాదాపుగా పర్యాయవాచి శబ్దాలు చెప్పాను. అన్ని ఒకే రకంగా ఉంటాయి. కొంచెం సూక్ష్మ భేదం తర్వాత అవుతుంది బుద్ధి విషయంలో. తో ఇక్కడ బుద్ధి అయినా చిత్తం అని ఒకటే తీసుకోండి. తో విషయాభావాత్, విషయాలు ఎటువంటి లేనప్పుడు చిత్తంలో ఆ ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? పురుష అంటే ఇక్కడ ఆత్మ, ఇక్కడ శబ్దం పురుష శబ్దంతో తాత్పర్యం తీసుకోవాలంటే జీవాత్మ అని తీసుకోవాలి. ఆ చితిశక్తిని అనుభూతిని పొందేటువంటి జీవాత్మ యొక్క కిం స్వభావ, ఏ స్వరూపం, ఎటువంటి స్వరూపంలో ఉంటుంది, వాటి యొక్క గతివిధి ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనసులో ఎటువంటి విచారాలు లేవు. అప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది అంటే దానికి సమాధానం చెప్పారు ఇక్కడ. అదే తాత్పర్యాన్ని మూడో సూత్రంలో పతంజలి మహర్షి తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా అంటే అప్పుడు, ఎప్పుడు యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్తంలో ఉండేటువంటి వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు అప్పుడు ద్రష్టుని జీవాత్మ యొక్క స్వరూపంలో అవస్థితంగా ఉంటుంది. జీవాత్మ యొక్క స్వరూపంలో అవస్థితంగా ఉంటుంది. ఏది మన ఈ చిత్తం అనేది ఆత్మలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ ఎక్కడ ఉంటుందంటే పరమాత్మలో లీనమైపోతుంది. ద్రష్టు అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ తీసుకుంటాం. దీన్ని తులన తీసుకోవాలి. చితిశక్తి ఎక్కడ ఉంటుంది? జీవాత్మలో ఉంటుంది. ఆ జీవాత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మలో లీనమై అవుతుంది అన్నమాట. చిత్తి శక్తికి ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు అది జీవాత్మలో వచ్చి కలిసిపోతుంది. జీవాత్మలో అన్యోన్యంగా ఉంటుంది. ఆ జీవాత్మ ఎటువంటి ఆలోచన లేనప్పుడు పరమాత్మ యొక్క ఆనందంలో లీనమైపోతుంది. అందుకే ఆ చితిశక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? జీవాత్మ యొక్క స్వరూపంలో స్థితమవుతుంది. ఆ జీవాత్మ పరమాత్మలో స్థితమవుతుంది అంటే ఆనందాన్ని పొందుతుంది అన్నమాట. ఆత్మ యొక్క నిత్యానందం ఏదైతే ఉందో ఆత్మ యొక్క ఆనందంలో లీనమైపోతుంది. అది తదా ద్రష్టు, అప్పుడు చితిశక్తి యొక్క స్వరూపం అనేది జీవాత్మ యొక్క స్వరూపంలో అవస్థితమవుతుంది. అదే తాత్పర్యాన్ని కూడా వ్యాస భాష్యంలో మహర్షి కూడా అదే చెప్పాడు. స్వరూప ప్రతిష్ట తదానిం ఎప్పుడంటే చిత్తంలో వృత్తులు పూర్తిగా నిరోధించినప్పుడు స్వరూపంలో ప్రతిష్ఠితమవుతుంది. ఏది? చితిశక్తిని, మనసు అనేది ఆ స్వరూపం జీవాత్మ యొక్క స్వరూపంలో ప్రతిష్ఠితమవుతుంది. కానీ జీవాత్మ పరమాత్మలో ప్రతిష్ఠితమవుతుంది. అవన్నీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఆ పరమాత్మ అత్యంత దగ్గర జీవాత్మ ఉంటుంది. జీవాత్మకి అత్యంత దగ్గరగా ఈ మనసు ఉంటుంది. మనసుకు దగ్గరగా ఇంద్రియాలు ఉంటాయి. ఇది ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఎప్పుడు చితిశక్తి ఎటువంటి ఆలోచన లేకుండా జీవాత్మలో ఓతప్రోతం అయినప్పుడు ఆ ఆత్మ కూడా పరమాత్మలో ఓతప్రోతం అవుతుంది. అంటే లీనమైపోతుంది, ఆనందంలో మగ్నం అయిపోతుంది. అది స్వరూప ప్రతిష్ట తదానిం, అప్పుడు స్వరూపంలో ప్రతిష్ఠితం అవుతుంది. ఎలాగంటే చితిశక్తి యథా కైవల్యం. చితిశక్తి అనేది స్వరూపంలో అంటే ఆత్మ యొక్క స్వరూపం ప్రతిష్ఠితం అవుతుందని చెప్పుకున్నాం. అది ఎలా ప్రతిష్ఠితం అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మహర్షి వ్యాస్ ఇక్కడ. యథా కైవల్యంలో ఆత్మ ఎల్లప్పుడూ శరీర రాహిత్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ శరీరం ఉండదు. ఎప్పుడు తన స్వరూపంలో లీనమై ఉంటుంది. ఆత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది. అది కేవలం కైవల్యంలోనే అంటే ముక్తిలోనే సాధ్యమవుతుంది. అలాగా ఉంటుంది. ఎప్పుడు ధ్యానావస్థలో నువ్వు చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడు కైవల్యంలో ఏ విధంగా ఉంటావు, ముక్తిలో ఏ విధంగా అయితే ఉంటావో అలాగే ఇప్పుడు కూడా నువ్వు ధ్యాన స్థితిలో కూడా ఉంటావు. నీ చిత్తంలో ఉండే వృత్తులను పూర్తిగా నిరోధించేసావంటే అదే స్థితి మనకు కలుగుతుంది సమాధి స్థితిలో. ఆ స్థితిని మనం పొందాలి. అప్పుడు
పరమాత్మలో పూర్తిగా లీనమై ఉంటామట. చితిశక్తి కూడా జీవాత్మలో ఉంటుంది. జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అప్పుడు నిత్యానందంలో పరమాత్మ యొక్క ఆనందం, అత్యానందం, ఆనంద స్వరూపుడు కాబట్టి మనం కూడా ఆనంద స్వరూపంలో లీనమై ఉంటాము. అది దీని యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుందంటే పరమాత్మ లీనమై ఉంటుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్తుంది. ఎప్పుడు చిత్తంలో వృత్తులు లేనప్పుడు అప్పుడు ఆత్మ యొక్క స్వరూపం లీనమైపోతుంది. మన చితి శక్తి ఆత్మ, ఆత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు ఇప్పుడు చిత్తంలో వృత్తులు లేనప్పుడు పరమాత్మలో జీవాత్మ లీనమైపోతుంది అని చెప్పాం. కానీ ఎప్పుడు 24 గంటలు మనం సమాధిలో కూర్చోలేం కదా. ఇప్పుడు శరీరం ఉందంటే దానికి కొన్ని గతివిధులు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు దీనికి భూక్, ప్యాస, ఆకలి, దప్పికలు ఇవన్నీ ఉంటాయన్నమాట. శరీర యొక్క ధర్మం అంట. వీటిని కూడా పోషించాలి. 24 గంటలు మనం 3 గంటలు, మహా అంటే 5 గంటలు, 10 గంటలు కూర్చోవచ్చు. అంతకన్నా ఎక్కువ కూర్చోలేం. దానికి కూడా శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. అదే విధంగా కంటిన్యూగా మనం సమాధిలో కూర్చోవాలి అంటే. సో ఎల్లప్పుడూ అక్కడ కూర్చోం కదా, మళ్ళీ వ్యుత్థాన అవస్థలోకి వస్తాం. వ్యుత్థాన అవస్థ అంటే ఏమిటి? ఆ సమాధి స్థితి నుండి ధ్యాన స్థితి నుండి పక్కకు వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది మనిషి యొక్క స్వరూపం అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. చిత్తంలో ఉండే వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడైతే ఆత్మ యొక్క స్వరూపం, ద్రష్టు స్వరూపే అవస్థ. ద్రష్టు అంటే ఇక్కడ ఆత్మ, ఆత్మ యొక్క స్వరూపంలో ఉంటుందని చెప్పావు. అప్పుడు చిత్తంలో వృత్తులు నిరోధించినప్పుడు నువ్వు నిరోధించలేవు. ఇంకా ఏదో ఒక విషయం మనకు వెంటాడుతూనే ఉన్నాయి, ఏదో ఒక విషయాలు మనకు చుట్టుముడుతూ ఉన్నాయి. అప్పుడు నీ మనసు యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే నీ ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనేది మనకు పక్క సూత్రంగా చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు చూడండి. దీనికి అవతరణిగా చూడండి. ఉన్నప్పుడేమో ఆత్మస్వరూపంలో ఉంటుంది, లేనప్పుడు ఎక్కడ ఉంటుంది? వ్యుత్థాన చిత్తేతు సతి తథాపి భవంతి నా తథ. అంటే చిత్తం అనేది జీవాత్మ, మనం చెప్పుకున్నాం జీవాత్మ అంతకంటే ముందు యోగ చిత్తవృత్తి నిరోధి చెప్పేటప్పుడు జీవాత్మ అనేది అపరివర్తనశీలం. ఏ విధంగా అయితే చితి శక్తి చిత్తంలో వృత్తులు ఏ విధంగా అయితే మారుతాయి, ఒకసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి తమగుణం ప్రధానంగా ఉంటుంది. అలా గుణాలు మారుతూ ఉంటాయి. కానీ చితి శక్తి అపరిణామిని అని చెప్పుకున్నాం. యోగ చిత్తవృత్తి నిరోధ సూత్రం చెప్పుకునేటప్పుడు చితి శక్తి అపరిణామిని, అప్రతి సంక్రమ, దర్శిత విషయ, శుద్ధాచ అనంతాచ అని చెప్పాం. దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇవన్నీ చిత్తంలో మాత్రమే మార్పులు వస్తాయి. కానీ జీవాత్మ ఎప్పుడు పరిణామానికి గురి కాదు. దాంట్లో ఎటువంటి నిర్లేపంగా ఉంటుంది, నిష్క్రియంగా ఉంటుంది. ఇంకా చిత్తం అనేది ఏ రకంగా అయితే చూపిస్తుందో అలా చూపిస్తుంది. ఇప్పుడు ఒక అద్దం ఉందండి, అద్దము స్ఫటికం, అద్దం అనేది మనకు నిర్మలంగా స్ఫటికంగా ఉంటుంది, అంటే స్పష్టంగా ఉంటుంది. ఆ అద్దానికి దగ్గరికి మనం ఏ వస్తువు తీసుకొచ్చి చూపించావు ఆ విధంగా అదే వస్తువుని చూపిస్తుంది. నువ్వు ఏ ముఖాన్ని తీసుకొచ్చావు అదే ముఖం చూపిస్తుంది, ఏ వస్తువుని తీసుకొచ్చావు అదే వస్తువుని చూపిస్తుంది. ఏది? అద్దం. అద్దం లాంటిది మన మనసు, మన జీవాత్మ. ఇప్పుడు చిత్తం అనేది విషయాన్ని ఏ విషయం తీసుకొచ్చి ఆ అద్దం దగ్గర చూపిస్తుందో, అంటే ఆ జీవాత్మ దగ్గర చూపిస్తుందో అదే విషయాన్ని చూస్తుందన్నమాట. జీవాత్మ కూడా అదే విషయాన్ని చూస్తుంది. మనం ఏ విషయం తీసుకొస్తే రూపరస ఇంద్రియాల విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఏ రూపాన్ని తీసుకొస్తే అదే రూపంగా దాంట్లో లీనమైపోతుంది అన్నమాట. అదే విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఒక స్ఫటికమయమైనటువంటి ఏదైతే ఉందో దాని దగ్గర ఏ వస్తువు తీసుకొస్తే అదే వస్తువు కనిపిస్తుంది. ఒక పుష్పం తీసుకొచ్చాము, గులాబీ పుష్పం తీసుకొచ్చాము కూడా అదే రూపాన్ని చూపిస్తుంది. ఇంకేదైనా వేరే పుష్పం తీసుకొచ్చాము అదే పుష్పాన్ని చూపిస్తుంది. అలాగే ఏ విషయాన్ని తీసుకొస్తేనే అదే విషయాన్ని గ్రహిస్తుంది జీవాత్మ కూడా. అందుకే దర్శిత విషయాన్ని చూస్తూ ఉంటుంది, అది నిర్లిప్తంగానే ఉంటుంది. ఇప్పుడు అద్దం ఉంది మన దగ్గర, ఆ వస్తువు వచ్చినంత మాత్రాన ఆ అద్దం ఏమైనా మారిపోతుందా? మనం చూసేటువంటి అద్దం ఏదైతే ఉందో నిర్మలంగా స్ఫటికంగా ఉంది, శుద్ధంగా ఉంది. నువ్వు ఏ వస్తువు తీసుకొచ్చినా అది అలాగే చూపిస్తుంది అంతే. దాంట్లో ఏ మార్పు రావు. ఆ అద్దం ఎలా ఉందో అలాగే నువ్వు చూస్తూ ఉంటుంది అంతే. దాంట్లో కాలుష్యం రాదు. ఒక చెడు వస్తువు తీసుకొచ్చి చూపించామంటే అదే చెడుగా మారిపోతుందా? అది మారదు. అలాగే మన జీవాత్మలో ఎటువంటి మార్పు రాదు. వస్తువు మారినంత మాత్రాన మన జీవాత్మలో ఎటువంటి పరిణామం రాదు. ఇక్కడ వస్తువు మారుతుంది, వస్తువులో మార్పులు ఉండొచ్చు కానీ ఆ జీవాత్మలో ఎటువంటి మార్పులు ఉండవు. అద్దం ఏ విధంగా అయితే అలాగే ఉంటుందో, ఊరికి ఏ విషయాన్ని అయితే చూపించినప్పుడు అలాగే చూపిస్తుందో జీవాత్మలో అలాగే చూస్తూ ఉంటుంది అంతే. అందుకే దర్శిత విషయ, ఇంకా శుద్ధాచ అనంతాచ, ఇది శుద్ధమైంది, పవిత్రమైంది, ఎలాగైతే ఉందో అలాగే ఉంది, దాంట్లో ఏం మార్పులు రావు. అనంతం, ఇది నాశరహితమైంది, నాశనం కాదు ఎప్పుడు కూడా. కానీ ఇవన్నీ నాశనం ఎక్కడవుతుంది? కేవలం చితి శక్తికి మాత్రం అవుతుంది, బుద్ధికి మాత్రం అవుతుంది, ఈ మనసుకు మాత్రం నాశనం అవుతుంది. దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఈ భగవద్గీతలో మనం ఈ ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది,
దీన్ని ఎటువంటి పదార్థాలు కూడా ఏం చేయలేవు, శాశ్వతమైందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ద్వితీయ అధ్యాయంలో వచ్చిందన్నమాట. అస్తు తో ఇది నిర్మలమైంది, స్ఫటికమైంది, ఎలాగైతే ఉందో అలాగే ఉంది, విషయాన్ని చూస్తూ ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు అలా లేనప్పుడు మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను, ఆలోచనలను నిరోధించనప్పుడు అప్పుడు ఈ చితిశక్తి యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది, ఆత్మ యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ 4వ సూత్రంలో మనం చూస్తున్నాం. దాని అవతరణిక ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, వ్యుత్థాన చిత్తే అంటే ఆ సమాధి స్థితి నుంచి లేచినప్పుడు వ్యుత్థాన చిత్తేతు తథాపి వ్యుత్థాన చిత్తేతు సతి అంటే వ్యుత్థాన అవస్థలోకి వచ్చినప్పుడు కూడా తథాపి అంటే మనకు సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు ఏ రకైతే అనుభూతిని కలుగుతామో, ఆనందాన్ని పొందుతామో అది ఆ స్థితి వెంటనే పోదండి. మనకు ఒకసారి ఆనందాన్ని, అనుభూతిని పొందిన తర్వాత సమాధి స్థితిలో ఆ స్మృతి శక్తిని మనలో ఉంటుంది కాబట్టి అది నాశనం కాలేదు కాబట్టి అనుభూతి మనకు ఉంటుంది. లేచిన తర్వాత అదే ఆనందాన్ని అదే విధంగా స్మరణం చేసుకుంటూ దాన్ని అదే స్థితిలో ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కూడా అదే చెప్తున్నాను, వ్యుత్థాన చిత్తేతు సతి, వ్యుత్థాన చిత్తంలో ఉన్నప్పుడు కూడా తథాపి అలా ఉంది అంటే సమాధి స్థితిలో ఆత్మతో లీనమైనప్పుడు ఎలాంటి ఆనందాన్ని అయితే పొందుతూ ఉన్నామో అలాగా లేచినప్పుడు అలాంటి ఆనందం అనుభూతి కలుగుతుంది. అనుభవం మన దగ్గర ఉంది. అలా ఉన్నప్పుడు కూడా తథాపి భవంతి నా తథా, అలా నిజంగా వాస్తవంగా సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో అలాంటి అనుభూతి ఉండదు. వ్యుత్థాన స్థితిలో ఆ స్థితి ఉన్నప్పుడు కూడా సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఉండదు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, మరి ఏ స్థితిలో ఉంటుంది? సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఉండదు. మరి వ్యుత్థాన స్థితిలో ఏ రకంగా ఉంటుంది అంటే కథం తది ఎలా ఉంటుంది అంటే దర్శిత విషయత్వాత్. అప్పుడు వ్యుత్థాన చిత్తం లేచినప్పుడు నీకు ఏ విషయాలు అయితే లీనమవుతాయి, ఏ విషయంలో నువ్వు చూస్తున్నావు అదే విషయంని చూపిస్తుంది. ఇప్పుడు చెప్పారా, అద్దానికి ముందు ఏ విషయాన్ని తీసుకొచ్చామో అదే విషయం చూపిస్తుంది. అలా నువ్వు లేచి వ్యుత్థాన స్థితిలోకి వచ్చావు, పరమాత్మ లీనం కాలేదు, నీ ఇంద్రియాలు మొత్తం బహిర్ముఖంగా ఉన్నాయి. లేచినప్పుడు అప్పుడు ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు అంతర్ముఖంగా ఉండేటివి, ఇప్పుడు లేచినప్పుడు అన్ని బహిర్ముఖంగా ఉన్నాయి. కాబట్టి ఏ విషయాన్ని అయితే నువ్వు గ్రహిస్తావో, ఏ విషయాన్ని అయితే చూస్తావో వాటిని మాత్రం గ్రహిస్తావు అని దర్శిత విషయ అంటే ఏ విషయాన్ని దర్శిస్తుందో అక్కడ ఉంటుంది నీ వృత్తి, నీ చిత్తం అనేది, నీ మనసు అనేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు చిత్తంలో ఉండే వృత్తులను నిర్వహించినప్పుడు ఎక్కడ ఉంటుంది, నువ్వు ఏ విషయాన్ని అయితే చూస్తావో ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది అది చెప్పాడు. అదే తాత్పర్యం కింద సూత్ర రూపంలో మహర్షి పతంజలి వృత్తి అనేది, వృత్తి అంటే మన చిత్తం అనేది ఎటువంటి విషయాల మీద గ్రహిస్తుందో అటువంటి విషయాల్లో ఉంటుంది. వృత్తి సారూప్యం, వృత్తి యొక్క సారూప్యం అనేది సమానత అనేది ఇతరత్ర అంటే ఏకాగ్రత అవస్థ, నిరుద్ధావస్థ కంటే భిన్నమైన స్థితి అంటే క్షిప్తావస్థ, మూడవస్థ, విక్షిప్తావస్థ, మూడవస్థలు చెప్పినా అక్కడ ఏదో ఒక స్థితిలో ఉంటుందన్నమాట. అంటే అన్ని విక్షిప్తావస్థ అంటే అతి నికృష్టమని తీసుకోకూడదు, మంచి అవస్థ కూడా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఆత్మ పరమాత్మ యొక్క విషయం లీనం కాలేదు, వేరే విషయాల పట్ల ఉన్నాం. అది అంధకారం కావచ్చు, సామాన్య స్థితి కావచ్చు, అంత విశిష్ట స్థితి అయితే ఉండదు, సామాన్య స్థితిలో ఉంటాం అన్నమాట. లేదంటే అన్య విషయాల్లో ఉంటాం, ఆత్మ పరమాత్మతో భిన్నంగా అన్య విషయాలు ఆలోచిస్తుంటాం. అందుకే వృత్తి ఎక్కడ ఉంటుంది, సామాన్యంగా లౌకిక విషయాల్లో ఉంటుంది, సాంసారిక విషయాల్లో ఉంటుంది. విత్థాన స్థితిలో ఉంటుంది, సాంసారిక విషయాల మీద ఆసక్తి ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, అటువంటి విషయాలను గ్రహిస్తూ ఉంటాం. అందుకే వృత్తి సారూప్యం అనేది వృత్తుల యొక్క అంటే ఆలోచన యొక్క విచారం అనేది ఎక్కడ ఉంటుందంటే ఇతరత్ర వేరే విషయాల్లో ఉంటుంది. అంటే ఏ విషయాన్ని గ్రహిస్తున్నా అక్కడ ఉంటుంది. వృత్తి సారూప్యం ఇతరత్ర వేరే వేరే వ్యుత్థానవస్థలో వేరే విషయాన్ని గ్రహిస్తుంది అని ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం. నిరుద్ధవస్థ, ఏకాగ్రత అవస్థ భిన్నమైన అవస్థ ఏదైతే ఉందో దాన్ని వ్యుత్థానవస్థ అంటాం. అంటే ఏకాగ్రత లేదు, నిరుద్ధవస్థ లేదు. ఏకాగ్రత అని చెప్పిన ఒక విషయం ఉంటుంది, నిరుద్ధవస్థలో ఆ ఒక్క విషయం కూడా ఉండదు. ఈ రెండు విషయాలతో భిన్నమైన స్థితిలో ఉంటుంది అన్నమాట జీవాత్మ. అంటే ఆత్మ అనేది చితిశక్తిని చూస్తూ ఉంటుంది, అంటే మనసుని చూస్తూ ఉంటుంది. మనసు ఏ రకమైన విచారణ అందజేస్తే అదే చూస్తూ ఉంటుంది. చెప్తుందా, మనహ ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మనసు నువ్వు ఏది చూపిస్తే అదే చూస్తూ ఉంటుంది. సాంసారిక బంధనాల్లో తీసుకొని రావాలన్నా మనసే, ముక్తి మార్గంలోకి తీసుకువెళ్ళాలని కూడా మనసే. కాబట్టి ఇక్కడ ఏకాగ్రత అవస్థ, నిరుద్ధ అవస్థ కానీ భిన్నమైన స్థితిలో ఏదైతే చూపిస్తుందో ఆ అవస్థలో ఉంటుంది, ఇతర భిన్న స్థితిలో ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం. ఇదే దీని యొక్క తాత్పర్యము. వ్యాస మహర్షి కూడా దీన్నే కొంచెం విశ్లేషించాడు. ఇదే తాత్పర్యం, వృత్తి అనేది ఎక్కడ ఉంటుంది, ఇతరత్ర ఉంటుంది, వేరే విషయాల్లో ఉంటుంది. అది వేరే విషయం ఏదైనా కావచ్చు, ఏ విషయాన్ని చూపిస్తుందో ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది.
ఆ వృత్తులు ఏంటో మనం చెప్పుకున్న తర్వాత, వృత్తులు అంటే ఏ విషయాల్లో మనసు ఉంటుంది. ధ్యాన స్థితిలో లేవనుకోండి మీరు, మన మనసు ఏ విషయాలను, ఏ వృత్తులను, ఏ ఆలోచనలు ఆలోచిస్తుందని మనకు తర్వాత రాబోతుంది. వృత్తి శబ్దం ఉంది కదా సూత్రంలో. ఆ వృత్తి అంటే ఏమిటి? వృత్తి శబ్దం ఇచ్చావు. ఆ వృత్తులంటే ఏమిటి మనకు? అంటే మనసు ఇప్పుడు చెప్పబోయే వృత్తులు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ చెప్పేటువంటి వృత్తుల్లోంచి ఏదో ఒక వృత్తిలో మనం ఉంటాం ఖచ్చితంగా. ఎటువంటి ఆలోచనలు చేస్తాము, ఎటువంటి వృత్తి ఉంటుందని మనం తర్వాత చూస్తాము. కాబట్టి వృత్తి సారూప్యం ఇతరత్ర. నీ వృత్తి అనేది వేరే చోట ఉంటుంది అనే విషయాన్ని తీసుకొని మహర్షి వ్యాస్ కూడా దీన్ని కొంచెం వ్యాఖ్యానించారు. ఏం చెప్పారు? అది చెప్తున్నారు. కొంచెం విడదీసి చెప్తున్నారు. వ్యుత్థాని అంటే వ్యుత్థాన అవస్థలో, అంటే సమాధి అవస్థ కాకుండా, ధ్యాన అవస్థ కాకుండా సామాన్యంగా లౌకిక అవస్థలోకి లేచామనుకోండి. అక్కడి నుంచి వ్యుత్థాన అవస్థలో, అంటే ఏకాగ్రత అవస్థ లేదు, నిరుద్ధ అవస్థ లేదు. అలాంటి అవస్థలో యాహ చిత్త వృత్తయ, ఏవైతే చిత్తంలో వృత్తులు ఉన్నాయో, తద్ అవశిష్ట వృత్తి పురుష. పురుషం అనేది జీవాత్మ అనేది నువ్వు ఏ చిత్త వృత్తులు అయితే నీలో ఉన్నాయో అదే విషయంలో లీనమవుతుంది. తద్ విశిష్టంగా దాంట్లో లీనమవుతుంది. తద్ అవశిష్ట వృత్తి పురుష. పురుషం అనేది, జీవాత్మ అనేది చిత్తం ఏ విషయాన్ని గ్రహిస్తుందో అదే విషయాన్ని చూస్తుంది. తద్ అవశిష్ట వృత్తి, అందులోనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాము. ఎలాగంటే దానికి ఒక పంచశిఖ ఆచార్య అని అప్పట్లో ప్రాచీన కాలంలో మంచి ఆచార్య, ఈ యోగ విషయంలో ఆయన కూడా మంచి సాధన చేసినటువంటి వ్యక్తి. తథాచ సూత్రం అని చెప్పి ఆ పంచశిఖ ఆచార్య యొక్క సూత్రాన్ని ఇక్కడ ఉల్లేఖిస్తున్నారు. ఏకమేవ దర్శనం ఖ్యాతిరేవ దర్శనం ఇది ఒక సూత్రం అండి. పంచశిఖ ఆచార్యం యొక్క సూత్రం, అతని గ్రంథంలో ఇది రాశారనమాట. ఏకమేవ దర్శనం ఖ్యాతిరేవ దర్శనం, అంటే ఏకమేవ దర్శనం, దానికి ఇంకో రకంగా ఖ్యాతిరేవ దర్శనం అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఏకమేవ దర్శనం, ఏం ఆలోచిస్తుంది ఇక చిత్తము అంటే ఈ మనస్సు అనేది జీవాత్మ అనేది రెండు ఒకటే. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఆత్మ గురించి ఆలోచించామా? ఎప్పుడు ఆలోచించలేదు. ఈ రెండు ఎప్పుడు ఒకటే విధంగా చూస్తున్నాం. ఈ ఆత్మ పరమాత్మ శాబ్దికంగా తెలుసు, కానీ ఈ జీవాత్మ వేరండి, ఈ శరీరం వేరు, అంటే ఈ చిత్తం వేరు, బుద్ధి వేరు అనేది వీరికి శాబ్దికంగా తెలుసు. నిజంగా అనుభూతిని పొందుతున్నామా? ఇప్పుడు ఏం చూసినా మనం పూర్తి పిండ సహితంగా చూస్తాం. ఇదే మొత్తం నా శరీరము అనుకుంటాం, ఇదే నా మొత్తం ఆత్మ అనుకుంటాం. అంటే శరీరాన్ని ఆత్మగా భావిస్తాం. అంటే సంపూర్ణం అంతా కూడా, సకలం అంతా కూడా ఈ శరీరాన్ని మనం చూస్తూ ఉంటాము. వేరుగా చూడం. చితిశక్తి వేరు, అంటే చిత్తం మనసు వేరు, ఈ ఆత్మ వేరునే భావన మనకి ఎప్పుడు కలగదు. ఎప్పుడు కలిగినా ఏకమేవ దర్శనం, ఇదంతా ఒకటే అని భావన కలుగుతుంది. అందుకే ఏమన్నా ఒకటి కొంచెం అయినా కూడా ఓ నేను చనిపోయానే భావనతో ఫీలింగ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏమైనా అనుకోకుండా మనకు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమన్నా నాకు ఏమో అయిపోయినా గట్టిగా అరుస్తూ ఉంటాం. కానీ జీవాత్మకు ఏం కాదు కదా, అది తత్వచింతన. అది యోగులు మాత్రమే దాన్ని ప్రతినిత్యము అనుభూతిని పొందగలుగుతారు. మన సామాన్య వ్యక్తులము మనకి ఏం కొంచెం జరిగిన శరీరానికి ఏమన్నా అయిందో అని బాధపడుతూ ఉంటాం. అంటే మొత్తం శరీరాన్ని కూడా ఆత్మ కిందని భావించుకొని బాధపడుతున్నాం. అలాగా ఏకమేవ దర్శనం, ఒకటే అనిపిస్తున్నాం అన్నమాట. జీవాత్మ, ఈ చిత్తం అనేది, మనసు అనేది రెండు ఒకటే. ఒకటే దర్శనం కనిపిస్తుంది. మొత్తం పిండం అంతా ఒకటే. ఆత్మని వేరుగా చూడటం లేదు. ఈ మొత్తం పిండాన్ని చూస్తున్నాం. నిజంగా వివేక ఖ్యాతి ఉన్నప్పుడు మనకు ఈ శరీరానికి ఏమైపోయినా వాళ్ళు ఏం బాధపడదు. మనం బాధపడుతున్నామంటే దీన్ని ఒకే రకంగా చూస్తున్నాము. నిజంగా బాధ ఎవరికి వస్తుందండి? మనము శరీరాన్ని ఆత్మతో వేరు చేసి చూడడం లేదు. అందుకే మనకు ఏం జరిగినా కూడా మనకు బాధ కలుగుతుందా, దుఃఖం కలుగుతుంది. ఓ శరీరం ఏమైనా అయిపోతుందేమో, చనిపోతానేమో, ఏమైనా అవుతుందేమో అని చెప్పి. అది ఎందుకు భయము? ఈ వేరుగా చూడటం లేదు కాబట్టి. అది ఏకమేవ దర్శనం, ఒకటే దర్శనంగా కనిపిస్తుంది. అంటే ఒకటే పిండంగా చూస్తాం, ఒకటే ఆత్మగా భావిస్తాం. ఖ్యాతిరేవ దర్శనం, దాన్నే అదే అనుభూతిని పొందుతాం అట. ఇదంతా ఒకటేగా భావిస్తాం. అందుకే అలాంటి మనకు అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు శరీరం అంతా కూడా, మన చిత్తంతా ఈ శరీరం యొక్క పిండాన్ని చూస్తూ ఉంది, వేరుగా చూడటం లేదు. కాబట్టి అదే స్థితి మనకు కలుగుతుంది. ఎలాగంటే దానికి ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. చిత్తం అయస్కాంత మణికల్పం. ఈ చిత్తం ఎటువంటిది? ఇప్పుడు చెప్పుకున్నాం. చిత్తం అయస్కాంత మణికల్పం, ఒక అద్దం లాంటిది. అయస్కాంతం దగ్గర ఏ విధంగా అయితే కొన్ని వస్తువులు అక్కడ పెట్టామో, అక్కడ పెట్టగానే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన తత్వాలు ఏవైతే ఉన్నాయో, ధాతులు ఏవైతే ఆటోమేటిక్ గా లాక్కుంటుంది. అది ఏదైతే లాక్కుంటుందో, దగ్గరగా ఉంటే అవన్నీ లాక్కుంటుంది. అదే విధంగా మన చిత్తం కూడా, ఇప్పుడు అద్దం నేను చెప్పాను, అద్దానికి ఎదురుగా ఏది తీసుకొచ్చి చూపిస్తే అదే చూపిస్తుంది అనమాట. అక్కడ ఇంకో రకంగా ఎగ్జాంపుల్ చెప్పారు. చిత్తం అయస్కాంతం అని కల్పం. ఈ చిత్తం అనేది, మన మనసు అనేది అయస్కాంతం లాంటిది. సన్నిధి మాత్ర ఉపకారి. సన్నిధి మాత్రం అంటే సాన్నిధ్యంగా దగ్గరగా తీసుకొచ్చినాం అనుకోండి, అది ఏ వస్తువుని తీసుకురావాలో ఆ వస్తువుని తీసుకొస్తున్నాం అంట. ఏ లోహతత్వాన్ని తీసుకోవాలో, ఏ ధాతుని తీసుకోవాలో అవి ఆకర్షించుకుంటుంది. అన్ని ఆకర్షించుకోదండి. అది ఏ దానికి సంబంధితమైనటువంటి అవే ఆకర్షించుకుంటుంది. అంటే దాంట్లో ఏ తత్వాలు అయితే ఉన్నాయి, ఇప్పుడు
మన మనసులో కూడా ఏ ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో అదే ఆకర్షించుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరికి అన్ని విషయాల పట్ల ఆకర్షణ ఉండదు కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం పట్ల ఆకర్షణ ఉంటుంది. కొందరికి రూప విషయం మీద ఉండొచ్చు, కొందరికి రస విషయం మీద ఉండొచ్చు, కొందరికి స్పర్శ విషయం మీద ఉండొచ్చు, కొన్ని గంధ విషయంలో ఉండొచ్చు, అట్లా కొన్ని రూప విషయంలో ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక విషయం ఉంటుంది. ఎవరికి ఏ విషయం మీద ఆసక్తి ఉంటుందో ఆ విషయాన్ని మాత్రం గ్రహించుకుంటారు. అదేవిధంగా ఈ చిత్తం అయస్కాంతం అనేది అన్ని వస్తువులను గ్రహించుకోదు కదా! దానికి సంబంధించిన విషయాన్ని మాత్రం దాంట్లో ఏదైతే తత్వం అయితే ఉందో అదే ఆకర్షించుకుంటుంది. అలాగే మన చిత్తంలో, మన మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, సంస్కారాలు ఉన్నాయో, ఆ సంస్కారాన్ని మాత్రం ఆకర్షించుకుంటుంది. అందుకే దగ్గరికి ఆ విషయ వస్తువు ఏదైతే దగ్గరగా ఉందో వెంటనే అది ఆకర్షించుకుంటుంది. అది చెప్పాడు ఇక్కడ ఉదాహరణ రూపంలో. సన్నిధి మాత్ర ఉపకారి. అది దగ్గరికి వచ్చిందనుకోండి, అది వెనకనే క్యాచ్ చేస్తుంది. మనసులో ఊహించుకుంటే, ఓ ఈ వస్తువు నాకు వస్తే బాగుంటుంది. ఇది నేను పొందితే బాగుంటుంది. దీన్ని అనుభవిస్తే బాగుంటుంది. ఆ వస్తువు రాలేదు మనకు. చూడగానే సాన్నిధ్య మాత్రంతోటి దగ్గరగా వచ్చిన మాత్రానే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. చూడలేదు, తినలేదు. ఇప్పుడు ఇంట్లో ఒక పదార్థం మీద ఇష్టం ఉందనుకోండి, ఎక్కడో వంటలు జరుగుతున్నాయి. ఆ సువాసన, ఆ సుగంధాన్ని వినగానే, ఆ వాసన రాగానే మనకు తినాలనే అనుభూతి లోపల మనసులో కలుగుతుంది. అట్లా ప్రతి విషయం మీద ఏదైనా కావచ్చు. అట్లా వస్తువు సన్నిధి మాత్రంతోటి దగ్గరగా తీసుకొని రాగానే అది ఉపకారం చేస్తుంది. అంటే అది కావాలనే కోరికను ఉత్పన్నం చేస్తుంది మనలో. ఎందుకు? ఆ సంస్కారం ఉంది కాబట్టి. అది సన్నిధి మాత్ర ఉపకారి. సాన్నిధ్యంతో దగ్గరగా వచ్చినంత మాత్రమే ఉపకారం చేస్తుంది. ఆ విషయాన్ని చూపిస్తుంది. ఉపకారం చేయాలంటే చూపిస్తుంది. ఏది కావాలంటే, ఈ వస్తువు కావాలంటే అది అలాగే అద్దం ముందర తీసుకొచ్చే విధంగా చూపిస్తామో, అలాగా చితి శక్తి అనేది, ఈ మనసు అనేది జీవాత్మకు చూపిస్తుంది. అంటే అప్పుడు జీవాత్మ ఆ విషయంలో లీనమైపోతుందన్నమాట. ఆ విషయం మీద ఉంటుంది. ఇప్పుడు ఏకాగ్ర అవస్థ, నిరుద్ధావస్థలో లేదు. చితి శక్తి అంటే మనసుని ఏ విషయాన్ని చూపిస్తుందో ఆ విషయంలో ఉంటుందన్నమాట. అందుకే సన్నిధి మాత్ర ఉపకారి. దృశ్యత్వేన స్వం భవతి. అప్పుడు ఆ విషయ వస్తువు మన దగ్గరికి వచ్చిందనుకోండి, దృశ్య వస్తువు ఏదైతే ఉందో, మనకి ఏ వస్తువు కావాలనుకో అది స్వం భవతి. స్వం భవతి అంటే అది పూర్తిగా తాను లీనమైపోతున్నాం అనమాట. అప్పుడు ఒక వ్యక్తి ఒక వస్తువు మీద, ఒక పదార్థం మీద, ఒక వ్యక్తి మీద ఆకర్షితమైనప్పుడు దాంట్లో పూర్తిగా సర్వస్వం అదే అనుకుంటాడు అనమాట. దాంట్లో ఓతప్రోతం దాంట్లో లీనమైపోతాడు. పక్కన వేరుగా చూడటం అనమాట. అంత పూర్తిగా స్వత్వ రూపంలో నాదిగా భావిస్తాడు. అక్కడి నుంచి వేరు చేయాలన్నా వేరు చేయలేం. వేరు చేయాలన్నా వేరు చేయాలి. అంత ఒకటిగా అయిపోతాం. అంత మోహం వచ్చేస్తుంది ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద, ఆ పదార్థం మీద. చూస్తుంటాం లోకంలో కూడా. ఒక పిల్లల మీద ఎక్కువ ఆకర్షణ, ప్రేమ, అధికారం ఉన్నప్పుడు పూర్తిగా తనలుగా భావిస్తామట. అంటే అంత అధికారిక పూర్వకంగా మనం మోహయుక్తంగా, రాగయుక్తంగా అయిపోతాం అనమాట. అదే చెప్తున్నాను ఇక్కడ. ఆ దృశ్యత్వేన స్వం భవతి. దృశ్య రూపంలో ఏదైతే వస్తువు పదార్థం ఏదైతే ఉందో అది స్వం భవతి. తనదిగా భావించేస్తాం. పూర్తిగా దాంట్లో లీనమైపోతాము. అంటే అంత అధికారం చూపిస్తుంది అన్నమాట. ఎవరికి? పురుషునికి, అంటే జీవాత్మకు. ఇప్పుడు జీవాత్మ ఎవరినైతే కావాలనుకుంటే ఆ వస్తువు మీద ఎక్కువ మోహం, రాగం వచ్చేస్తుందన్నమాట. అందుకే దాన్ని వేరుగా చూడలేదు, తనదిగానే భావిస్తాడు. పురుషస్య స్వామిని అంటే పురుషస్య స్వామి అంటే జీవాత్మ యొక్క, అది జీవాత్మ స్వామి కాబట్టి. ఎవరికి స్వామి? మనసుకి స్వామి. అంటే అది అనుభూతిని పొందేటువంటి, చిత్తం ఏ రకంగా అయితే చూపిస్తుందో ఆ చూపించిన విషయానికి అనుభూతిని పొందేది జీవాత్మ. అందుకే స్వామిగా చెప్పారు. పురుషస్య స్వామినః దృశ్యత్వేన, దృశ్య రూపంలో స్వం భవతి, తనదిగా అవుతుంది. అందుకే వేరుగా చూడు. అదే అప్పుడు ఏ విషయాన్ని అయితే గ్రహిస్తామో అదే విషయం లీనమైపోతాం. అదే ఒక యోగి చూడండి, ఆ యోగి ఎప్పుడు జీవాత్మలో లీనమైపోతాడో, పరమాత్మ లీనమైపోతాడో అప్పుడు ఆయనకు విషయం అదే ఉంటుంది. ఇక్కడ లౌకిక విషయం ఉండదు. అప్పుడు అక్కడ యోగి, అక్కడ పరమాత్మ లీనమైపోయాడు, ఆనందంలో లీనమైపోయాడు. అక్కడ స్వం భవతి. అక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క ఆనంద స్వరూపమే అక్కడ స్వంగా భావించి దాంట్లో ఓతప్రోతం అయిపోతాడు. అలాగే ఒక విషయంలో, ఒక విషయ వస్తువు మీద మనం ఆకర్షపడ్డాము కూడా దాంట్లో లీనమైపోయినప్పుడు అది మనకు స్వంగా భావిస్తామంట. అదే తనదిగా భావిస్తాం. అంటే ఏ సమయంలో ఏ వస్తువు మీదైతే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో, ఏకాగ్రత పెడతామో అది మనకు తనగా భావించి దాంట్లో ఓతప్రోతం అయిపోతాం. ఆ పనిలో లీనమైపోతాము. అదే ఇక్కడ దృశ్యత్వంలో ఏదైతే ఉందో మనకు జీవాత్మకి తనదిగా భావించి దాంట్లో లీనమైపోతాము అని చెప్పారు ఇక్కడ. అందువల్లనే తస్మాత్ చిత్తవృత్తి బోధే. ఎందుకు అలా వస్తుంది? అందువల్లనే తస్మాత్ చిత్తవృత్తి బోధే. చిత్తంలో ఉండేటువంటి వృత్తులను మనం అలా తెలుసుకున్నప్పుడు పురుషస్య అనాది సంబంధో హేతు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకు చెప్పాం కదా, ఒక్కొక్క చిత్తంలో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక విషయం మీద ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆకర్షణ కలిగింది అంటే ఆలోచన మనలో ఉంది. అన్ని వస్తువులు చాలా ఉంటాయి, దాంట్లో ఒకే విషయం మీద మనకి ఆకర్షణ వెళ్తుందంటే ఆ గత జన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, దాన్ని అలవాటు చేసుకున్నాం అనమాట. అందుకే దానికి సంబంధించి విషయాన్ని ఆకర్షించుకుంటాం.
అంటే ఆకర్షించుకుని దానికి సంబంధం ఉందన్నమాట. అది అనాది సంబంధం ఉంది. గత జన్మలో ఎన్నో జన్మాంతరాల నుంచి నువ్వు ఏదైనా ఆ సంస్కరణ ప్రబలంగా చేసి ఉంటావు. అందుకే ఆ వస్తువును వదులుకోవాలనుకుని వదులుకోవండి. కొన్ని కొన్ని విషయాలుంటాయి. మరి చాలా మందికి మన తప్పులేంటో మనకు తెలుసండి. చాలా మంది అడుగుతున్నారు, నా తప్పులు నాకు తెలియడం లేదు. ప్రతి ఒక్కరికి మీరు ఆకలన చేసినప్పుడు, ఆత్మ నిరీక్షణ చేసుకున్నప్పుడు, నీ తప్పులేంటో నీకు చాలా విషయాలు తెలుసు. కానీ ఆ తప్పులు తెలుసుకునే తప్పులు ఏవైతే ఉన్నాయో ముందు వాటిని వదులుకోవాలని వదులుకోము మనం. ఇది తప్పని తెలుసు. కానీ దాన్ని వదులుకోవడానికి మనసు రాదు. ఎందుకు? ఆ సంస్కారం ప్రబలంగా, దృఢంగా నాటుకుపోయి ఉందన్నమాట. తప్పని తెలిసినా దాని తప్పును తొలగించుకోవడం లేదు. మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటాం. ఎందుకు? ఆ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి. అందుకే అది ప్రబలంగా ఉందంటే అది అనాది సంబంధః. ఇది ఈ జన్మలో నువ్వు ప్రయత్నం చేసింది వచ్చింది కాదు. గత జన్మలో కూడా అలాంటి ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద, ఆ పదార్థం మీద ఎంతో ఆకర్షణంగా దాన్ని ఇష్టపడ్డావు కాబట్టి అది సంస్కారం ప్రబలంగా పూర్తిగా నాటుకొని పోయింది కాబట్టి అది మాటి మాటికి మనం ఆకర్షిస్తుంది, ప్రేరేపిస్తుంది అనమాట. అందుకే తస్మా చిత్తవృత్తి బోధ, అలాంటి చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను మనం తెలుసుకున్నప్పుడు పురుషస్య అనాది సంబంధో హేతు, వాటి యొక్క సంబంధం అనేది కారణంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. ఆ జీవాత్మ యొక్క ఆ చితి శక్తి యొక్క ఆలోచనలకు అనాది సంబంధం ఉంది. ఈ సంబంధం కాదు, అనాది ఎప్పటి నుంచో ఆ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి ఆ కారణం ఇక్కడ వెంటాడుతుంది. అందుకే ఆ విషయాన్ని చితి శక్తి ఏదో విషయాన్ని చూపిస్తుందో అదే విషయాన్ని జీవాత్మ గ్రహిస్తుంది, అదే చూస్తుంది అనమాట. అందుకే ఆ మాలిన్యంతో యుక్తమైపోతుంది కాబట్టి తన యొక్క స్వరూపాన్ని చూసుకోవడం లేదు. తన యొక్క స్వరూపాన్ని జీవాత్మ తన స్వరూపంలో లీనం కావడం లేదు. ఎందుకు? ఈ మాలిన్యం, రాగద్వేష కామ క్రోధ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏ రకంగా చూపిస్తుందో అదే విషయాన్ని చూస్తుందన్నమాట. సన్నిధి మాత్రం తోటే, సమీపంగా అంటే దగ్గర రావడంతో అది ఆ విషయాన్ని చూడటం వల్ల ఆ దాంట్లో లీనమైపోతుంది, కానీ తన స్వరూపాన్ని మర్చిపోయామన్నమాట. ఎందుకు? కామక్రోధ లోభ మోహాల వల్ల మన విషయాన్ని, తన స్వరూపాన్ని మర్చిపోయి చితిశక్తి ఏ రకంగా చూపిస్తుందో అదే విషయం లీనమైపోయింది. ఈ రకంగా ఇలా మాటి మాటికి అదే విషయాన్ని గ్రహిస్తున్నామంటే ఇది చితిశక్తికి ఆ జీవాత్మకి ఉన్నటువంటి అనాది సంబంధ, ఇదే కారణం, హేతు అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం. అందుకే వృత్తి సారూప్యం, మన వృత్తులు ఎక్కడ ఉంటాయంటే ఇతరత్ర వేరే వేరే విషయాల్లో ఎక్కడైతే ఏ విషయంలో ఉంటామో అక్కడ ఉంటాయి అని చెప్పి ఇక్కడ మహర్షి పతంజలి కూడా చెప్పారు. ఆ పతంజలి రచించిన సూత్రాన్ని ఆధారం చేసుకొని కొంచెం ఇంకా వివరంగా అదే తాత్పర్యాన్ని ఈ రకంగా విశదీకరించారు. అస్తు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విషయాల్లో ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు అడగండి. మీరు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. ఎవరికైనా సందేహం ఉంటే నేను పేరు పెట్టి పిలుస్తాను. నిన్న విషయాన్ని మళ్ళీ నీకు చెప్పాను, కొంచెం విడిచి చెప్పాను, దాంట్లో ఉంటే చెప్పాను. రామకృష్ణరావు గారు, మీరు చెప్పింది బాగుంది మహోదయ, కానీ ఎక్కడ పూర్వజన్మల నుంచి వచ్చిన వృత్తి కానీ ఏదైనా కానీ అది ఎప్పుడో ఒకసారి మొదలైనదే కదా. అలాగే కొత్త వృత్తి కూడా మొదలవ్వాలంటే ఏం చేయాలి? కొత్త వృత్తి ఇప్పుడు ఈ జన్మలో కొన్ని కర్మలు చేస్తాం కదా, కొన్ని కర్మలు ఎక్కువగా చేస్తాం. సాంగత్యంతో, మన సంసర్గంతో కొన్ని దోషాలు వస్తాయి. సంసర్గజాః గుణదోషాః భవంతి అంటాం. ఈ సంసర్గంతో, సాన్నిధ్యంతో అనేక రకమైనటువంటి గుణాలు వస్తాయంట. మంచి గుణాలు కావచ్చు, సహవాసం మన పండితులతో ఉందనుకోండి విద్యా గుణాలు వచ్చేస్తాయి. లేదా వేరే సహవాసం ఉందనుకోండి, అక్కడ ఎవరి దగ్గర అయితే ఏ గుణాలు ఉంటే ఆ గుణాలు మన దగ్గర వచ్చేస్తాయి. ఆ అలవాటు చేసుకుంటాం, కొత్త కొత్త అలవాటు చేసుకుంటాం. అక్కడ ఒక కొత్త సంస్కారం ఉత్పన్నమైపోయింది. కొత్త సంస్కారం మీకు కాదండి మహోదయ, మీరు ఏ వృత్తి లేని స్థితిలో నుంచి ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఏ వృత్తి అయినా కానీ మీకు జీవాత్మ ఎలా పికప్ చేస్తుంది? జీవాత్మ పికప్ చేయడానికి జీవాత్మ వృత్తులే నడవడం లేదు కదా. ఇది ఆ స్థితి వేరు. ఎప్పుడు ఈ వృత్తులు లేనప్పుడే ముందు స్థితి కలుగుతుంది మనకు. ఎటువంటి వృత్తులు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకోబోయే వృత్తులు ఉన్నాయి కదా, వేరే విషయాలు ఈ పూర్తిగా నిరాకరించినప్పుడే ముందు స్థితి కలుగుతుంది అన్నమాట. అంటే మహోదయ, వృత్తులు లేని స్థితి పొందడం అవకాశం ఉంది, లేదని చెప్పడానికి లేదు, ఉంది, జరుగుతుంది కూడా. కానీ ఆ స్థితిని అదే మీ వృత్తిలా చేసుకోవడం అది ఎలా అవుతుంది? ఎందుకంటే మీరు అనుభవించడానికి ఆ మనసు లేదు కదా. అక్కడ మనసు ఉంది అంటే వృత్తులు ఉన్నాయనే అర్థం. వృత్తులు లేకపోవడం అంటే మనసు లేదనే కదా. మనసు లేకపోతే మీరు ఎలా అక్కడే ఉంటుంది. మనసు ఎక్కడికి పోదు. ఎప్పటి వరకే శరీరం ఉంటుందో, శరీరం ఉన్నంతసేపు మనసు కూడా ఖచ్చితంగా ఉంటుంది. శరీరం ఉందంటే మనసు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చెప్పాను కదా, ఈ మనసు, ఇంద్రియాలు మనసుకు ప్రేరేపిస్తాయి, మనసు ఆత్మకు ప్రేరేపిస్తుంది. ఇంద్రియాలు పనిచేయంత వరకు మనసు కూడా పనిచేయదు. మనసు పనిచేయంత వరకు ఆత్మ తన స్వరూపం లీనమై ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంద్రియాలు ఏమైనా ఆకర్షించుకుంటే విషయాన్ని గ్రహిస్తూనే మనసు అది తెలుస్తుంది, మనసు జీవాత్మకు ప్రేరేపిస్తుంది. ఎందుకంటే
ఈ అనుభూతిని పొందేది జీవాత్మనే అన్నమాట. ఆ చిత్తం అనేది మనసుని జీవాత్మ దగ్గరే ఉంటుంది. జీవాత్మ దగ్గరే ఉంటుంది. ఆ జీవాత్మలో సంస్కారాలు పూర్తిగా నాశనం అయ్యేంత వరకు ఆ మనసు ఖాళీగా కూర్చోబెట్టదు. ఆ విషయ వస్తువు కావాలి కావాలని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపించే ఇంద్రియాలు అదే విషయాన్ని గ్రహించడం కోసం పని చేస్తాయన్నమాట. ఆ ఇంద్రియాలు పనిచేసాయంటే ఆటోమేటిక్ మనసు కూడా పనిచేస్తుంది అన్నమాట. ఖాళీగా ఉండదు. ఎప్పుడవుతాయి? నిర్బీజ సమాధి అని చెప్పుకున్నాం. మనలో ఎటువంటి ఆలోచన లేనప్పుడు ఆ విషయాల మీద ఏవైతే ఉన్నాయో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దగ్ధబీజం చేసినప్పుడు మాత్రమే అలాంటి స్థితి కలుగుతుంది. ఊరికే స్థితి చూపిస్తున్నాడు. వాటిని ఎలా పొందాలి, అదే స్థితి వీటిని ఎలా నిరోధించుకుంటామని చెప్పి మనకు తర్వాత ఇప్పుడు అన్ని క్రమంగా వస్తున్నాయంట. వృత్తులు ఎలా నిరోధించాలి, ఇప్పుడు ఇన్ని వృత్తులు ఉన్నాయి, ఎలా నిరోధించినప్పుడు నేను నా మనసును ఎటువంటి ఆలోచన లేకుండా ఆత్మలో లీనం చేయగలుగుతాను. చిత్తం ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, మనసు దగ్గర జీవాత్మ దగ్గరే ఉంటుందండి. శరీరం ఉన్నంతసేపు మనసు బుద్ధి ఇవన్నీ ఒకే చోట ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. దగ్ధ బీజాలు మహోదయ, అవి వృత్తులను దగ్ధ బీజాలుగా జ్ఞానం ద్వారా మార్చుకోవచ్చు, అది అర్థం అవుతుంది. కానీ జ్ఞానం ద్వారా మార్చుకుంటే దగ్ధ బీజాలుగా ఉన్నప్పుడు వృత్తులు రావడం లేదు. వృత్తులు రాకపోతే ఆ మనసులో అదే స్థితి కంటిన్యూ కాకుండా బ్రేక్ అవుతుంది కదా. బ్రేక్ అవుతుంటే మరి దాన్ని అదే కంటిన్యూ చేయడానికి ఏ ప్రయత్నం చేసినా కూడాను త్వరగానే బ్రేక్ అవుతుంది, కానీ ఎక్కువసేపు ఉండదు కదా. అదే మీరు ఎంతసేపు అయితే వృత్తిలో ఉంటే అంతసేపు అదే స్థితిలో కలిగి ఉంటాం అంట, సమాధి స్థితిలో కలిగి ఉంటాం. ఇప్పుడు శరీరం యొక్క ధర్మం ఏంటంటే దానికి ఒక సీమ అంటుంది, ఒక సమయం అంటుంది. ఆ సమయం వరకే కూర్చుంటాం. మిగతా సమయ సందర్భాల్లో అక్కడి నుంచి వేరే అవుతాం అంట, అక్కడే ఉండవు అనమాట. ఇప్పుడు విత్తాన అవస్థ ఎందుకు చెప్పాము? నువ్వు సమాధి కాలంలో ధ్యాన కాలంలో కూర్చున్నంత సేపు ఆత్మ పరమాత్మ లీనం చేస్తా. అప్పుడు మనసును నిరోధించాం అనమాట. మనిషికి ఏ పని పెట్టలేదు, ఆత్మలు తీసుకొచ్చి పెట్టాం. ఆత్మ తన స్వరూప ఆనందంలో లీనమై ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, అనుభూతిని పొందుతుంది. ఆ స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళా మన ఇంద్రియాలు, చిత్తము, మనసు, బుద్ధి ఇవన్నీ పనిచేస్తాయి. అప్పుడు ఏ విషయాన్ని గ్రహిస్తుందో మళ్ళీ అదే స్థితిలోకి వస్తుంది. అప్పుడు గ్రహించేదానికి ఏముంటుంది మహోదయ? మనసు వెంటనే గ్రహించగలదా? ఎందుకు గ్రహించలేదు? అదే అంటున్నాం. విత్తాన స్థితిలో ఉన్నప్పుడు కూడా ముందు అనుభవించే స్థితి ఉన్నప్పుడు కూడా సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే స్థితి ఉంటుందో అదే స్థితి విత్తాన స్థితిలో ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నాయి కాబట్టి ఏ విషయాన్ని అయితే గ్రహిస్తుందో ఆ విషయాన్ని చూపిస్తూ ఉంటున్నమాట. వెంటనే అదే పనిచేస్తుంది, సక్రియంగా ఉంటుంది, ఇంద్రియాలు మొత్తం పనిచేస్తాయి. అంటే ఆ వృత్తిని నెక్స్ట్ బీజంగా చేసుకోవాలి, అంతేనా? నెక్స్ట్ బీజం కాదు. ఇప్పుడు విత్తాను నువ్వు 3 గంటల సేపు కూర్చున్నావు, 5 గంటల సేపు కూర్చున్న సేపు అక్కడ పరమాత్మ లీనం చేస్తావు. అక్కడ మనసుని నిరోధించేసావు, అక్కడ సమస్య లేదు. ఆత్మలో లీనం అయిపోయింది, తన స్వరూపంలో ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నమాట. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ ఇంద్రియాలు అన్ని పనిచేస్తాయి కాబట్టి నీకు మళ్ళా ఆకలి, దప్పికలు ఇవన్నీ అవుతాయి కాబట్టి ఆ ప్రకారంగా విషయాలు ఏవైతే ఉన్నా ఆ విషయాలను గ్రహిస్తావు. లౌకిక వ్యవహారం చేస్తావు కదా. లౌకిక వ్యవహారం ఇప్పుడు సంసారంలో ఉంటున్నావు, శరీరం ఉందంటే నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడే ఉండవు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ పనిచేస్తాయి. నువ్వు ఎక్కడ ఏ విషయంలో అయితే నువ్వు లీనమయ్యావు, ఏ పనిలో అయితే లీనమయ్యో ఆ పనులనే అదే విధంగా పనిచేస్తాయి. దానికి సంబంధమే లేదు ఇక్కడ. మనకు చిత్తం పని చేయదనే విషయమే లేదు ఇక్కడ. ఓకేనా? ఓకే మహోదయ, ధన్యవాదాలు. మీ అభిప్రాయం ఇంకో ఏదో చెప్పాలని చూస్తున్నారు కానీ అది అభిప్రాయం రావడం లేదు మీ నుంచి. మీరు ఏదో చెప్పడం అంటే ఏమంటున్నా అంటే మహోదయ, నాకు అర్థమైనంత వరకు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనసును ఏకాగ్రత చేయడం ఎంతను కొంత సమయం వరకే ఉంటుంది. ఆ సమయం తర్వాత ఆ వృత్తులు దాని నుంచి వృత్తాన స్థితి అన్నారే, ఆ స్థితి అవుతుంది, అది అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఆ స్థితిలోకి రావాలంటే మళ్ళీ అదే పోకడ పోవాల్సి వస్తుంది. అంటే మొదటి నుంచి మళ్ళా చివరి వరకు రావాల్సి వస్తుంది. కానీ అది కంటిన్యూ చేయడానికి ఏ విధంగా చేయడానికి అవకాశం ఉంది అని అడుగుతున్నాను. కంటిన్యూ చేయడానికి అదే వృత్తుల్ని ఎలా నిరోధించాలి, నిరోధించినప్పుడు ఏ రకంగా కంటిన్యూ చేసుకుంటానే మనకు ఇప్పుడు రాబోతుందండి విషయాలు చెప్తాను. మన సాధనా పాదనం అంతా ఎలా కంటిన్యూ చేయాలి, అదే స్థితిని ఎలా పొందాలి అంటే ఇదే మనకు నెక్స్ట్. ఇప్పుడు ఒక్కొక్క సూత్రం వృత్తుల్ని తెలుసుకుంటాం. ఆ వృత్తులు తెలుసుకున్నప్పుడు వాటిని ఎలా నిరోధించాలని తెలుస్తుందన్నమాట. ముందు మనకు మంచి చెడు రెండు తెలిస్తే ఇది మంచి చెడు అని తెలుస్తుందా. అలాగే నాలో ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ సంస్కారాలు ఉన్నాయని తెలిసిందా అనుకోండి, ఇది నాకు త్యాగం చేయటువంటి విషయము, ఇది గ్రహించాల్సిన విషయము. అట్లా ముందు తెలుసుకుంటే వృత్తులు ఏమున్నాయి అవి తెలుసుకున్న తర్వాత వాటిని నిరోధిస్తాం. ఆ నిరోధించడానికి ఉపాయాలు కూడా మనకు ముందు రాబోతున్నాయి అన్నమాట. అవన్నీ నిరోధించడానికి ఈ విధంగా ఉంటుంది. నిరోధిస్తే మనసు ఈ రకంగా లీనమైపోతుంది ఆత్మ పరమాత్మలో. దర్శించినప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఈ రకంగా ఉంటుంది అన్ని చెప్పిన తర్వాత వాటిని ఇదే విధంగా మీరు చెప్పారు కదా,
కంటిన్యూగా పెట్టుకోవాలి, ఆ స్థితి మళ్ళీ పొందాలి అంటే ఏం చేయాలంటే సాధనా పాదంలో ఒక్కో ప్రక్రియ పద్ధతి ప్రకారంగా యమ నియమాలను అనుసరించి మనకు అక్కడ పద్ధతి ఉపాయాలు చెప్తారండి. ఓకేనా? అవన్నీ అక్కడ వస్తాయి. అంటే ప్రతిసారి మొదలుపెట్టిన ప్రతిసారి ఆ స్థితి పొందడానికి చేయవలసిన సాధన చేస్తూనే పోవాలి. వేరే దారి లేదు. చేసుకోవాలి. ఆ స్థితి లేకుండా మనకు కష్టం అన్నమాట. అది మీకు అభ్యాసమే తెలుస్తుందండి. ఇప్పుడు మనకు విషయం ఇంకా ప్రతిపాద్య విషయం రాలేదు. కేవలం ఒక పేర్లు మాత్రం వస్తున్నాయి. ప్రతిదీ మనకు 5 వృత్తులను తెలుసుకున్న తర్వాత మీకు స్పష్టత వస్తుంది. ఓకేనా? అస్తు అండి. నెక్స్ట్ ధన్యవాదాలు అండి. మహోదయ. మహోదయ, జి వెంకటేష్ శర్మ గారు. నేను లలితావండి. చెప్పండి. చిత్తం అయస్కాంత మణికల్పం వరకు అర్థమైంది మహోదయ. తర్వాత సన్నిధి మాత్రోపకారి అనేది కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోయారు మహోదయ, అర్థం కాలేదు నాకు, చెప్పరా? సన్నిధి మాత్రం ఇప్పుడు నీ అద్దానికి ఏ వస్తువు తీసుకొస్తే ఆ వస్తువు చూపిస్తుందా లేదా? ఒక అద్దం ఉంది మన దగ్గర. ఆ అద్దం దగ్గర ఏ వస్తువు తీసుకొస్తే ఏ ముఖం తీసుకో అదే ముఖం చూపిస్తుంది. దాంట్లో ఏం దాచుకోదు. దాంట్లో వ్యక్తిగతంగా ఏం లేదు అన్నమాట. నువ్వు ఏది తీసుకొస్తావు అదే చూపిస్తుంది. అంటే అది అద్దాన్ని సన్నిధ్యంగా దగ్గర తీసుకొచ్చినంత మాత్రం ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువునే చూపిస్తుంది. ఇప్పుడు అద్దాన్ని తీసుకొని ఆ వస్తువు దగ్గర తీసుకెళ్ళు, ఆ దగ్గర తీసుకుపోయినంత మాత్రం ఆ వస్తువు ఏదైతే ఉందో ఎదురుగా అదే గ్రహిస్తుందన్నమాట. సన్నిధి మాత్రం అంటే ఆ దగ్గరికి తీసుకునే దాకాని ఏ వస్తువు అయితే ఉందో అదే ఉపకారం చేస్తుంది. అంటే అదే వస్తువుని చూపిస్తుంది. అదే ఉపకారం అనమాట. అంటే నీ ఏ విషయాన్ని అయితే కావాలనుకుంటున్నావో, రూపరస ఇంద్రియాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ విషయం ఏదైతే గ్రహిస్తుందో అదే చూపిస్తుంది నీకు. సన్నిధి మాత్రం ఉపకారి. చిత్తంలో ఏవైతే కోరికలు ఆకర్షణయో అదే గ్రహిస్తుంది. ఆత్మస్వరూపాన్ని తీసుకెళ్తే అదే చూపిస్తుంది అని అర్థమా? అంటే నువ్వు ఆత్మస్వరూపాన్ని తీసుకొని ఆత్మస్వరూపాన్ని చూపిస్తుంది. ఇంకా సాంసారిక విషయాన్ని చూపించే సాంసారిక విషయాన్ని చూపిస్తుంది. అది ఒక స్ఫటికం లాంటి అద్దం లాంటిది అన్నమాట. ఆత్మ పవిత్రమైంది, నిర్మలమైంది. అది స్వచ్ఛంగా నీ రూపాన్ని నీకు చూపిస్తుంది. నువ్వు ఆత్మ లీనం చేసి నీ రూపాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటావా, అప్పుడు నీకు అదే నీ రూపంలో కనిపిస్తుంది. ఏ సాంసారిక విషయాలు కావాలన్నా, రూపరసేంద్రియాలు కావాలన్నా అదే విషయాలు చూపిస్తుంది. నువ్వు ఎలా చూపిస్తే అలా చూపిస్తుంది. ఈ మనసు ఎదురుగా నీ లోపల సంస్కారం ఉంటాయండి. ఆ సంస్కారం ప్రకారం నువ్వు అదే వృత్తిని ఆలోచనలు చేస్తావట. నువ్వు చేసిన ఆలోచన ప్రకారంగా, వృత్తి ప్రకారంగా అదే నువ్వు చూపిస్తావు, అదే విషయాన్ని గ్రహిస్తావు. కాబట్టి అదే నీకు కనిపిస్తుంది అన్నమాట. సన్నిధి మాత్రం అంటే ఆ సాన్నిధ్యంలో వెళ్ళగాని, అంటే ఇప్పుడు ఆ విషయ వస్తువుకు దగ్గరికి వెళ్ళగాని విషయ వస్తువు ఏదైతే ఉందో అది ఎలాగైతే ఉందో అదే మనకు కనిపిస్తుంది. అది ఉపకారం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం విషయం కావాలనుకో ఆ దగ్గరికి విషయ వస్తువు తీసుకుని మనకు నిజంగా ఆ కోరిక ఉంటే అదే కావాలనుకుంటాం. అందుకే ఏదైనా అడిగామనుకోండి, మనలో మనసులో ఏదైతే ఉందో అవి బయటకు వస్తూ ఉంటాయండి. మనకు పరోక్షంగా చెప్తుంటాం. అంటే ముందు పరోక్షం అది అలా కావాలి అంటే అది నిజంగా నీలో కూడా ఆ కోరిక ఉంది, ఆకాంక్ష ఉంది. అందుకే ఆ వస్తువు కావాలి అనుకుంటున్నాం. అలాగా నీకు ఉంది కాబట్టి ఆ వస్తువు విషయ వస్తువు తీసుకుని రాగానే ఆటోమేటిక్ అదే గ్రహిస్తున్నాం. సాన్నిధ్యం మాత్రం దగ్గరగా తీసుకొచ్చినంత మాత్రమే అది ఆటోమేటిక్ అదే చూపిస్తున్నమాట. ఉపకారం చేసేస్తుంది. అంటే అది నీకు ఇచ్చేస్తున్నమాట. ఓ ఇది తప్పు, ఇది ఒప్పు అని ఏం చెప్పదన్నమాట. నీకు ఏది కావాలో అది తీసుకొచ్చి పెడుతున్నమాట. పిల్లవాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. ఏంటండి స్వం భవతి అనేది ఎందుకు? స్వం భవతి అంటే ఇప్పుడు నీ వస్తువుని ఏదైతే కావాలనుకుంటున్నావో అది నీ పూర్తిగా అధికారం చూపిస్తుంది. దాంట్లో పూర్తిగా లీనం అయిపోతామట. ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యసని వ్యక్తి. ఇప్పుడు చాలా మంది మందుకు అలవాటు పడిపోతారండి. అది పూర్తిగా నేను ఆగలేకుండా ఉండని చెప్పి ఆ మందులు పూర్తిగా అధికారం చూపిస్తుందా? తాగుతూ ఉండేటువంటి వ్యక్తి వ్యసని ఆ వ్యసనం లీనం అయిపోతా పూర్తిగా తనదిగా భావిస్తామట. నేను అసలు వద్దనుకుంటే అది తాగేస్తుంది, నేను తాగలేంటే అది తాపుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది తెలుసా. వదలలేకుండా ఉంటా. అంటే అంత అధికారం, అది స్వం అయిపోయింది. తనలో పూర్తిగా ఓతప్రోతం అయిపోయింది అన్నమాట. అది స్వం కావడం అన్నమాట. పూర్తిగా అధికారం చేయించడం అంటే అంత వ్యసనంలో లీనం అయిపోయాడు అన్నమాట. అట్లా ఏ వస్తువు ఏంటండి ఆవహించుకోవడం, పూర్తి ఆవరించుకోవడం. దాంట్లో వేరుగా కాలేకుండా వద్దనుకున్నా తాగేస్తూ ఉన్నాడు. అలాగా నువ్వు ఏ విషయం మీదైతే ఉంటే ప్రతి ఒక్క విషయం అండి, ఏ విషయం తీసుకోండి. ఒక రూపరస విషయాలు ఉన్నాయండి. ఒక విషయం, ఒక వస్తువు తాగుతున్నట్టు రసనేంద్రియ చెప్పాను. ఒక రూపంలో ఉంటుందన్నమాట. ఒక వస్తువు రూపాన్ని చూస్తున్న మాటి మాటి చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే రూపాన్ని చూస్తూ ఉంటే దాంట్లో లీనం అయిపోతుంది, దాని సమాధిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఇంకా దాని నుంచి పక్కకు రావడం అన్నమాట. లీనం అయిపోయి దాన్ని తనదిగా భావించడం, అది స్వం భవతి. అంటే ఆ రకంగా ఓతప్రోతం అయిపోతుంది అన్నమాట. అదే నువ్వు సమాధిలోకి వెళ్ళి నువ్వు నీ మనసును ఆత్మ మీద, పరమాత్మ మీద కేంద్రీకరం చేసినావు అనుకోండి, దాంట్లో పూర్తిగా లీనం అయిపోయావు అనుకోండి, అప్పుడు నీకు అదే కనిపిస్తుంది అన్నమాట. అది అప్పుడు స్వం అయిపోతుంది నీకు. అట్లా నువ్వు ఏ వస్తువు తీసుకొచ్చావో అది పూర్తి నీ అధికారం చూపిస్తుంది. దాన్ని స్వం భవతి అని చెప్పాం. అది ఆధికారికంగా నీ హైవే అవుతుంది అన్నమాట. అస్తు.
నెక్స్ట్ అండి. అది అవుతుంది మహోదయ, కానీ దాని అంతటనే బయటికి తొలగిపోవడం కూడా జరుగుతుంది. వస్తుందండి, వస్తుంది. మహోదయ. మీరు రాబోతుంది. నెక్స్ట్ అండి సుమంగళి గారు. ఇప్పుడు విషయ వాసన జీజీ విషయ వాసనలు ఎక్కడ నిగూఢమై ఉంటాయి? చిత్తములోనా లేకపోతే మరి జీవాత్మ, ద్రష్టుడు అనుకునే జీవాత్మలోనా? జీవాత్మలోనే ఉంటాయండి. జీవాత్మకు పనిచేసేటువంటి చిత్తం అట. ఇది జీవాత్మ ఎటువంటిదంటే జీవాత్మలోనే ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ సంస్కారం జీవాత్మకి సంబంధించినవి, ఇవన్నీ చిత్తంలో ఉంటాయి అన్నమాట. చిత్తంలో అంటే ఒక సాధనం అన్నమాట. ఇవన్నీ జీవాత్మ యొక్క సంస్కారాలే. జీవాత్మ కోరుకున్నాక అలా కావాలని చెప్పి ఆ జీవాత్మ కావాలనుకున్నప్పుడే మనసును ప్రేరేపిస్తుంది. ఆ మనసును ప్రేరేపించగానే ఆ మనసు ఇంద్రియాన్ని ప్రేరేపించి ఆ వస్తువును కావాలని కోరుకుంటున్నమాట. ఇవన్నీ జీవాత్మలో ఉంటాయండి. అవును, అలా ఉన్నప్పుడు మరి శరీరాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నాతో పాటు మరి ఆ విషయ వాసన కూడా రావాలి అంటే, ఆ విషయ వాసన చిత్తంలో ఉన్నవి అంటే అప్పుడు చిత్తము కూడా మరి జీవాత్మతో పాటు వస్తున్నదా? జీవాత్మతో వస్తుందండి. ఓకే, జీవాత్మతో ఉంటాయి ఈ సంస్కారం వందన. అందుకే ఆ సంస్కారాన్ని బట్టే మనకు నెక్స్ట్ జన్మ కూడా ఉంటుంది. ఆ కర్మని బట్టి జన్మ ఉంటుంది. జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఆ సంస్కారం నష్టమైపోతుంది కాదు. జీవాత్మ వెళ్ళదు. జీవాత్మ నిత్యమైంది, శాశ్వతమైంది. దానికి చావు పుట్టుకోవాలంటూ ఏం లేవు. కాకపోతే మనలో ఇప్పుడు చిత్తంలో ఉండే సంస్కారం ఉన్నాయి కదా, ఆ సంస్కారాన్ని బట్టి నెక్స్ట్ జన్మ అనేది మనకు కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు సంస్కారము అన్న విషయ వాసనలన్నా ఒకటేనండి? వేరే సంస్కారం అంటే దాంట్లో వృత్తి అన్నమాట. ఆ వృత్తి మనలో ఉండే విషయ వాసనలు సంస్కారంగా మారిపోతాయి. ఒక ముద్ర పడిపోతుంది అన్నమాట. అవి మెమరీ కార్డు లాంటివి. ఇప్పుడు మొబైల్లో మెమరీ కార్డులో ఏవైతే స్టోరేజ్ చేస్తామో అవి అలాగే ఉంటాయి. మనం ఏవి స్టోరేజ్ చేస్తే అవే ఉంటాయి, కొత్తవే ఉండవు. అలాగా ఈ చిత్తంలో మనం ఏవైతే సంస్కారాలు కావాలనుకుంటున్నాం, ఏవైతే ఆలోచనలు ఉన్నాయి, విషయ వాసనలు ఉన్నాయో అవి నాకు స్టోరేజ్ చేస్తాం అన్నమాట. తర్వాత శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మెమరీ కార్డు అదే ఉంటుంది, స్టోరేజ్ అదే ఉంటుంది. మళ్ళా దాంట్లో ఉండే స్టోరేజ్ ని బట్టి, కర్మలను బట్టి మనకు నెక్స్ట్ మొబైల్ మారుతుంది. అట్లా శరీరం మారిపోయి అవే సంస్కారాలు వస్తాయి. అందుకే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కష్టాలను భరించలేక, ఈ అపమానం భరించలేక. కొన్ని కర్మలు ఉంటాయి, ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుభవించాలి ఖచ్చితంగా, తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ నువ్వు ఆత్మహత్య చేసుకున్నా మళ్ళీ ఆ టైంకి మళ్ళీ అదే స్థితిలోకి వచ్చి నువ్వు వాటి నుంచి నువ్వు బయటకు వెళ్ళాలి. అది ఆత్మహత్య చేసుకున్నంత మాత్రం అవి కర్మలు నశించవు. ఇంకా దానివల్ల ఇంకా నీకు ఎక్కువ టైం పొడిగించుకున్న నీకే నువ్వు. ఎవరి కర్మలు వారే అనుభవించాలి, దాన్ని తప్పించుకోవడానికి లేదు కర్మల నుంచి. కాబట్టి మళ్ళీ ఆ చిత్తం సంస్కారాలు మనము జ్ఞానం ద్వారానే అవి తొలగించుకోవాలి. జ్ఞానం ద్వారానే అది సాధ్యమవుతుంది. తప్పించుకున్నంత మాత్రం తప్పించుకోలేము అనమాట. ఇంకొక విషయము, ఇప్పుడు మనం అంటే మంచిగా అంటే ఆ స్థితిని, మన శరీర స్థితిని వదిలివేసి ఆ యొక్క అనుభూతిని పొందుతున్నప్పుడు వేరే ఏదన్నా బయట నుంచి ఒక శబ్దం వస్తే మళ్ళీ మనం ఎందుకు బయటకు వస్తాము ఆ శబ్దానికి? అప్పుడు మనం బయటకు వస్తున్నామంటే అక్కడ మనం ఓతప్రోతం కాలేదు. నీకు బయట శబ్దం కనిపిస్తుంటే ఇంకా ఇక్కడ లీనం కాలేదు నువ్వు. బయట శబ్దం కనిపిస్తుంది అంటే అక్కడ పూర్తిగా లీనం కాలేదు. బయట శబ్దం రాదు అసలుకి. అక్కడ లీనం అయ్యామంటే బయట శబ్దం వస్తుంటే అది ఇంకా స్థిరంగా లేదన్నమాట. నీ సమాధి స్థిరంగా లేదు. సమాధి స్థిరమైనప్పుడు ఆత్మ పరమాత్మ లీనమైనప్పుడు నీకు అసలు ఎటువంటి శబ్ద స్పర్శాలు ఏమి కనిపించు నీకు. అక్కడ నువ్వు కూర్చున్నట్టు కూడా భావన కలగదు. శరీరం యొక్క ధర్మం కాబట్టి అది ఎక్కువ ప్రయాసం చేసి ఎక్కువసేపు కూర్చున్నాం. శరీరం సహకరించాలి కదా. శరీరము ఒక సాధనం బాగున్నంత సేపు మనం ప్రయాణం జరుగుతుంది. ఇప్పుడు ఒక బండిలో కారులో వెళ్ళిపోతున్నాం అండి, కారులో పెట్రోల్ అన్ని బాగా సవ్యంగా ఉన్నంత ప్రయాణం ఎంతవరకు తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. కానీ దానికి కొంచెం మధ్యలో ఆకలి అవుతుంది కదా, దానికి నూనె పెట్రోల్ పోయాలి, ఇంకా దానికి అవసరమైన సంబంధించినవన్నీ వస్తుంది, దాంట్లో సమకూర్చాలి. అవి తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ప్రయాణం చేస్తున్నామంటే దాంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. అలాగే మన శరీరంలో జీవాత్మ నడుస్తుంది కాబట్టి ప్రయాణం ఎంతసేపు గంటల కొద్ది కూర్చుంటాం మనం. ఖచ్చితంగా దీనికి ఆకలి దప్పికలు ఉంటాయి కదా, ఆకలి దప్పికల కోసం మనం ఖచ్చితంగా లేయాల్సి వస్తున్నాడు. అదే స్థితిలో ఉండలేము. శరీరం సహకరించదు. శరీరం గట్టిగా ఉన్నంతసేపే నువ్వు మనసు స్థిరంగా ఉంచుకోగలుగుతావు. మనసు స్థిరంగా ఉన్నంతసేపు పరమాత్మ లీనం చేయగలుగుతావు. కాబట్టి అందుకే లేయాల్సి వస్తుంది అన్నమాట. అది సాధన లేదు కాబట్టి. అందుకే ద్వంద్వ సహనం తపహ ఇది ఉచ్యతే తర్వాత వస్తుంది సాధనా పాదంలో. ఈ ద్వంద్వాలు సహించడం కోసమే యోగులు, తపస్సులు అక్కడ అడవుల్లో కూర్చొని తపస్సు చేస్తుంటారండి. దాని మీద సాధన చేస్తూ ఉంటారు అన్నమాట, ఎక్కువసేపు కూర్చోడం కోసం. శరీరం యొక్క ధర్మం కాబట్టి దానికి ఆకలి దప్పికలు కలుగుతాయి. దానికోసం ఆటోమేటిక్గా లేస్తాం, కూర్చోలేము అనమాట.
అది బాగున్నంత సేపు, ఆకలి లేనంత సేపు కూర్చోగలుగుతాం, స్థిరంగా ఉంచుకోగలుగుతాం, ఆ స్థితిలో ఉంటాం. అస్తు జీ. పద్మజ వర్షిణి గారు, పద్మజ గారు. ఓకే అండి, ఎవరు అడుగుతున్నారండి, చెప్పండి. నమస్తే గురుగారు. గురుగారు నమస్కారం అండి. నేను పద్మజ అని. గురుగారు, ఇప్పుడు ఈ సమాధి అవస్థ వన్స్ రీచ్ అయిన తర్వాత ఆత్మ అంటే పరమాత్మ పరమానందంలో లీనం అయిన మళ్ళీ ఉత్థాన స్థితి కలిగినప్పుడు, అంటే మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ విషయ వాసనలను అంతకు ముందు కంటే కొంచెం ఎక్కువగా నిగ్రహించుకోగలడా? మనకు అంతవరకు స్థితి కలిగిందంటే మన నియంత్రణలో ఉంటాయి, మనకు ఆ స్థితి కలిగిందంటే మనం నిగ్రహించుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ముందు అంతవరకు వెళ్ళామంటే ఇవన్నీ మన ఆధీనంలో ఉన్నాయి. కాకపోతే సాంసారిక విషయంలో ఉంటుంది, సంసారంలో ఉంటుంది కాబట్టి జీవాత్మ శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనకి విత్తానవస్థలోకి వస్తే అక్కడ మంచి కర్మలే ఉంటాయి. కాబట్టి ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితి అనుభూతిని పొందుతాం అవి ఉండవు. మన ఇంద్రియాలు మొత్తం మన ఆధీనంలో ఉంటాయి, మన శుభకర్మలు చేస్తూ ఉంటాం, ఇంకా మనం అనుభూతిని పొందిన విషయాలను చాలా మందికి సాధకులకు మనం తెలియజేస్తూ ఉంటాం. జీవాత్మ ఎప్పుడు కూడా మంచి సాధకుడు, మంచి యోగి ఖాళీగా ఉండడండి. ఆయన అనుభూతిని పొందిన విషయాలను, జ్ఞానాన్ని ప్రతి నిమిషం క్షణంలో అందరికీ తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట. ఖాళీగా ఎప్పుడు కూర్చోడు, అంత సక్రియంగా ఉంటాడు. ప్రతి సెకండ్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అతని యొక్క దినచర్య అనేది. ఆయన సమాధి స్థితి రాగానే విత్తానవస్థలోకి వచ్చేసి నువ్వు ఏదైతే అనుభూతిని పొందావో, జ్ఞానాన్ని పొందావో, ఆ జ్ఞానం అంతా కూడా భక్తులకు పంచిపెడుతూ ఉంటాడండి. ఖాళీగా కూర్చోడమాట. ఓ నాకు సమాధి సిద్ధించింది కదా అని చెప్పి ఖాళీ కూర్చోడమాట. జీవాత్మ నాకు ఈ ఆనందం వచ్చింది, పరమాత్మ లీనమైపోయి అని చెప్పి అట్లా స్వార్థంలో ఉండడం అనమాట. వెనకముడే అటువంటి శక్తి సామర్థ్యం వచ్చి నేను కూడా 10 మందికి ఈ అనుభూతిని పొందించేలా చేయాలి, అనుభవాన్ని కలిగించాలని చెప్పి ఉత్థానావస్థలోకి వచ్చేసి ఆ సాధకుడు అందరికీ భక్తులకు ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అన్నమాట. అదే స్థితిలో ఉంటుంది. సంసారంలో ఉన్న వాళ్ళకి అది అంత కుదరదు కదా గురుగారు. సంసారం నుంచి మళ్ళీ ఆనంద స్థితిలో అలా ఉండిపోవాలంటే అది ఎలాగా సాధ్యం? అదే దాని సాధనా పాదంలో మనకు సామాన్య వ్యక్తి, సాంసారిక వ్యక్తి ఎలా చేసుకోగలుగుతాడు అనేది మనకు నెక్స్ట్ రాబోతుందండి. సాధనా పాదంలో అది చెప్పుకున్నామండి. అన్నిటికీ సమాధానం ఇచ్చాను. ప్రతి చిన్న విషయాలకు మీకు ఇప్పుడు చిన్న ఆలోచన కలుగుతుంది అంటే ఇటువంటి ఇంకా చాలా వస్తాయి. కాబట్టి మనకు కొంచెం దీంట్లో క్రమంగా దీంట్లో మీకు ఏ ప్రశ్నలు కలుగుతాయో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉందండి. ముందు ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఈ ప్రశ్న అడగలుగుతా అనే వ్యక్తికి కూడా సమాధానం ఇక్కడ ఇచ్చామట. ఎటువంటి ప్రశ్నకు తావు లేకుండా అన్ని క్రమంగా వస్తాయి. కాబట్టి మనం ఏ వస్తువు అయితే ఏ విషయం చెప్పుకుంటున్నామో, ఏ సూత్రం చెప్పుకున్నామో దాని యొక్క తాత్పర్యం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సూత్రం అనేది నెక్స్ట్ సూత్రం కనెక్టెడ్ గా ఉంటుంది, సంబంధంగా ఉంటుంది. కాబట్టి మనకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? వస్తుందండి మీరు చెప్పిన విషయం చాలా చక్కగా మీరు కాబట్టి. జీ రాఘవేంద్ర గారు. అయ్యా నమస్కారం అండి. ఇక్కడ నాకు ప్రశ్న అండి, ఇది అంటే ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన అవునా కాదనేది అది నాకు తెలియదు కానివ్వండి, అది మీ అభిప్రాయానికి వదిలేస్తున్నా, మీకు తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా చిన్నపిల్లవాడప్పుడు అది ఎక్కడైనా పట్టొచ్చు కాక చాలా ప్రశాంతంగా ఎటువంటి భేదాలు లేకుండా, ఇంకా చెప్పాలంటే ఎటువంటి కుల భేదాలు, మత భేదాలు, దైవ భేదాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చిన్న పుష్పంలాగా ఎట్లా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. కానీ పెరిగి పెద్ద కొద్దీ ఇది నా కులము, నా మతము అంటే ఇటువంటి ద్వేషాలను ఎదుర్కొంటున్నాను మా పాఠశాలలో. అందుకని అడుగుతున్నా, ఇటువంటి అని చెప్పి ఒక నా కులం, నా మతము, వీడు అన్య మతస్థుడు అని చెప్పి ఒక ద్వేష భావంతోనో ఒక స్వార్థంతోనో అతను కొన్ని భావనలు ఏర్పాటు చేసుకుంటాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే, నేను పనిచేసే పాఠశాల అండి. ఆ పాఠశాల నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఒక అతను అన్య మతస్థుడు, అంటే ఇట్లా చెప్తున్నందుకు అనుకోవద్దండి, లౌకికంగా నా సమస్య చెప్తున్నా. ఉదాహరణగా అతనికి 60 సంవత్సరాలు, నాకంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. నన్ను చూస్తే ద్వేషిస్తాడు, నా బొట్టు నా కట్టు చూస్తే ద్వేషిస్తాడు. మరి ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయి? అతను కూడా జీవాత్మే కదా, అతను కూడా పరమాత్మ స్వరూపమే కదా, అన్యమతస్థుడు అయినప్పటికీ అతను కూడా మానవుడే కదా. మరి ఇటువంటి భావాలు ఎందుకు? దీనివల్ల నా ప్రతిస్పందన ద్వారా నాకు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి, అతనికి ఎలా ఉంటాయి సార్? ఇదండి. అంటే అదే వాడిలో ఉండే సంస్కారం అన్నమాట. చిన్నప్పుడు కనిపించడు, ఒక వయసు వచ్చేసరికి ఆ సంస్కారాలు ఉత్పన్నం అవుతాయి అన్నమాట. అన్ని కూడా వాళ్ళ సంస్కారాలు అలా ఉన్నాయన్నమాట. ఆ సంస్కారాన్ని బట్టి అలా అంటున్నామట. ఎందుకంటే గత జన్మలో అలాంటి సహవాసం, అలా సాంగత్యంలో ఉన్నాడన్నమాట. ఇతరులు ప్రేమించేటువంటి గుణం లేదు అతనిలో. ఆ రకంగా అలాంటి వాతావరణం పెరిగాటి. అదే అంటే కషాయ వాడి దగ్గర పెరిగాంటుంది. వాడి ఆలోచనలు ఎల్లప్పుడూ కొట్టు, చంపు అనే ఆలోచనలే ఉంటాయి, కానీ ఇతన్ని ద్వేషించే ఆలోచనలే ఉంటాయి, కానీ మంచి గుణాలు రావు. కానీ అందరూ అలా ఎందుకు చేయదు, కొంతమంది ఎందుకు ఉంటారు అట్లా అంటే వాళ్ళ సంస్కారాలు అలా ఉన్నాయన్నమాట. అందుకే వాళ్ళ సంస్కారాలు మనకు కనిపిస్తాయి. నిజంగా అది
ఇప్పుడు వర్తమానం కావచ్చు, అది గత జన్మలో కావచ్చు. వాని చేసిన సహవాసం బట్టి మనలో ఉండే ఆలోచన పద్ధతులు, విధి విధానాలు అలా మార్పులు వచ్చాయన్నమాట. ఆయన సంస్కారం ఎలా ఉందో అదే ఆలోచనలు బయటకు వస్తున్నాయన్నమాట. కాబట్టి ఆ సంస్కారం చూసి ఎంత ఉండే అంతే ఉండే వదిలేయాలన్నమాట. అది ఇప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు వర్తమానంలో అయి ఉండొచ్చు, గత జన్మలో అయి ఉండొచ్చు. ఆ సంస్కారాల వల్ల అలా అంటున్నాడు అన్నమాట. అందుకే నీకు ప్రతి వ్యక్తిలో భిన్న భిన్నంగా సంస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. అవునండి. మరి అయితే నా ప్రతిస్పందన ఆయనకి అక్కర్లేదంటే ఊరికే ఉదాసీనంగా ఉండమంటారండి? ఉపేక్షించాలి అంతే. అటువంటి జ్ఞానం లేవు. మనం ఏం చేయగలుగుతాం చేయగలం అంతే. మనకు లేనప్పుడు ఉపేక్షించాలి అతను. మనం ఏం చేయకూడదు. తెలుసుకున్నప్పుడు అతనే తెలుసుకుంటాడు. మనం ఏం పట్టు ఇతరుల పట్ల ప్రేమానురాగమే చూపించాలి. ఒకవేళ మనకి ఏమైనా హాని కలబెట్టినా అనుకోండి, అక్కడ సక్రియంగా జాగరూకంగా కూడా ఉండాలన్నమాట. కొన్ని దుష్ట వ్యక్తులు ఉంటారు, మూర్ఖ వ్యక్తులు ఉంటారు. ఆ మూర్ఖ వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అనమాట. అటువంటి మూర్ఖులతో మనం సావధానంగా కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకు నీతి, నిజాయితీ, ధర్మం అంటూ ఆయనకి ఏం ఉండవు అనమాట. ఆయన సంస్కారం లేదు. ఏం చేస్తాడు అటువంటి నీతి, నిజాయితీ, ధర్మం అనేటివి? ఎదుటి వారికి నాశనం చేయడమే, నష్టం చేయడం అనే ఉద్దేశం ఉంటుంది అనమాట. అటువంటి జాగరూకంగా ఉండాలి. లేదా అటువంటి వ్యక్తిని ఉపేక్షించాలి. మనం ఎంత అవసరం అంతే మాట్లాడాలి అంతే. ద్వేషించకూడదు, ఉపేక్షించాలి. ద్వేష భావన, ఉపేక్ష భావన. సంతోషం మహోదయ, ధన్యవాదాలు. నమస్కారం అండి గురుగారు. గురుగారు, మనకిది పాత సంస్కారాలను బట్టి, ఆ విషయవాసులను బట్టి మళ్ళీ ఇప్పుడు కర్మలు చేస్తాం. ఈ కర్మలను బట్టి మళ్ళీ కర్మ ఫలితం వస్తుంది. కర్మ ఫలితాన్ని బట్టి మళ్ళీ అదే సంస్కారాలు, అదే విషయవాసనలు ఉంటాయి. ఈ చక్రం నుంచి ఎట్లా తప్పించుకోవాలండి? అది ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు నెక్స్ట్ వృత్తయ నెక్స్ట్ సూత్రం వస్తుంది, అక్కడ వస్తుందండి. ఇప్పుడు ఈ వృత్తి సారూప్యం ఇతరత్ర చెప్పాం కదా, దాని పక్కనే మనకు సంస్కారాలతో వృత్తులతో సంస్కారం వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా తప్పించుకోవాలని చెప్పి మనకు నెక్స్ట్ రాబోతుంది. అక్కడ విషయం స్పష్టం అవుతుందండి. ఓకేనా? చెప్తాను ఇప్పుడు వస్తుంది, దగ్గరలో ఉంది. ధన్యవాదాలండి. వస్తుంది. ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చెప్పుకుందామండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.